భవిష్యత్తులో 11 కాస్త వైసీపీ సింగిల్ వస్తుందని చెప్తారు. చూద్దాం. మొన్న స్థానిక సంస్థల్లో ఎక్కడో దాకా ఎందుకు సార్ 10 నెలలు కూడా పూర్తి కాకముందే స్థానిక ఉప ఎన్నికల్లో 39 స్థానాలు కైవసం చేసుకుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. మరి నిజంగా వ్యతిరేకత ఉంటే ఇప్పుడు కూడా మాకు అన్ని సీట్లు రావు కదా, అన్ని స్థానాలు రావు కదా. అప్పటికి వీళ్ళు ఎన్ని చేశారు? ప్రజలపైన వాళ్ళని బంధించడం, ఆడవాళ్ళని కూడా చూడకుండా కూడా మీ ప్రభుత్వంలో ఒక పెద్ద అతను ముసలైన ఆడపిల్లని డ్రెస్ పట్టుకొని లాగడం, కుర్చీలు పట్టుకొని లాగడం చూశారు కదా మీరు కూడా. ఆ వీడియోలు ఎంత దారుణంగా అవమానిస్తున్నారండి. వాళ్ళ మీద ఎన్ని ప్రలోభాలు పెడుతున్నారు. కుటుంబ పరంగా కానీ పదవి పరంగా కానీ వాళ్ళని బెదిరించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి రూముల్లో పెట్టేసి ఇన్ని విధాలు చేస్తున్నా కూడా అవన్నీ తట్టుకొని ఈ రోజు 39 స్థానాలు వచ్చింది. జనసేన పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చాయండి? 1 సింగిల్ స్థానం ఎవరికి వచ్చింది? 11. 1 తీసేస్తే మాకు 1 కాదు, ఇప్పుడు ఆయనకు వచ్చింది 1. 10 నెలలకే వ్యతిరేకత వస్తుంది. చూసుకోండి. అది ఫస్ట్ మీరేం చేస్తున్నారు, ప్రజలకు ఇచ్చిన హామీలు ఏం చేస్తున్నారు, మీరు చెప్పిన మాటలు ఏంటి, ఏ విధంగా చేస్తున్నారు, ప్రజలు ప్రతిదీ గమనిస్తారు. అంత పిచ్చోళ్ళేం కాదు సార్. ఇది వరకన్నా సనాతన ధర్మాన్ని కాపాడుతా అని చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున రాష్ట్రంలో రాజమండ్రిలో ఒక పాస్టర్ అవును ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి చెందారు. దాని మీద ఎలా స్పందిస్తారు? ఇది మనం ప్రవీణ్ పగడాలకు సంబంధించి రోజుకు రకరకాలమైన కథనాలు నేను చూస్తున్నా. దాదాపు ఆయన 24వ తారీఖు అనుకుంటా, 23 ఆ రోజు నుంచి ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో బాగా దాని గురించి వైరల్ అవుతుంది. నేను ఒకటే చెప్తున్నాను సార్, ఇవి హత్యనో లేకపోతే యాక్సిడెంటల్ గా ఏమైనా జరిగిందో మనకి తెలియదు, ఆ భగవంతుడికి తెలియాలి. దాన్ని ప్రూఫ్లతో సహా మనం బయట పెట్టాలంటే దాన్ని ఏ విధంగా కప్పి పెడుతున్నారు అనేది కూడా, అంటే వాళ్ళు మాట్లాడే దాంట్లో కూడా చాలా వరకు అర్థం ఉంది. అంటే అనుమానాలకి తావు తీస్తున్నాయి అవన్నీ కూడా, ప్రతిదీ కూడా. మరి ఇంకా ఏం జరుగుతుంది అనేది ఆ భగవంతుడికే తెలియాలి. అంటే మీడియాలో రకరకాల కథనాలు వచ్చినప్పుడు ప్రభుత్వం దీని మీద ఎందుకు స్పందించట్లేదు? ఇలాంటి కథనాలు విచారణ జరిగే టైంలో ఇటువంటి కథనాలు వచ్చినప్పుడు ఎందుకు స్పందించాలి? అలాంటి వాటిని ఎందుకు నియంత్రించలేకపోతుంది? అలాంటి వాటికి స్పందిస్తే ఈ గోలంతా ఎందుకండి? అంటే సనాతన ధర్మం చెప్పి పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పారు, నా ప్రాణం ఉన్నంత వరకు సనాతన ధర్మం కాపాడుతాను. సనాతన ధర్మం అంటే దేనికి సంబంధించిందండి? ఒక కులానికి సంబంధించిన, ఒక మతానికి సంబంధించిన. తన మతంతో పాటు పక్కన్న మతాన్ని కూడా ప్రేమిస్తానన్నారు. ఎక్కడ సనాతన ధర్మం అంటేనే ఒక మతానికి సంబంధించిందిగా ఆయన తీసుకొస్తూ ఉన్నారు. మరి పక్క మతమైనటువంటి వీళ్ళని ఎందుకు ప్రేమిస్తారు, ఎందుకు చేస్తారు? ఇప్పుడు చేసిందంతా కూడా కూటమి ప్రభుత్వం రావడం వల్లే హత్య జరిగిందని చెప్పేసి ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఎవరు? క్రిస్టియన్ సోదరులందరూ. దానిలో భాగంగా ఈ రోజు ఇంకొక అడుగు ముందుకేసి రాజేష్ మహాసేన్ అని చెప్పి ఒక ఆరోపణ చేశారు. ప్రవీణ్ పగడాల గురించి మాట్లాడడం ప్రవీణ్ పగడాల ఆయన ఎటు అనిపిస్తే వైసీపీ ఉందని చెప్తారు ఈ రోజు. అదే నేను అంటుంది, అతను ఎటు తలిస్తే అంటే నాలుగుకి నరం లేని నాలుక పరిపరి విధాలు మాట్లాడుతుంది అన్నట్టుగా రాజేష్ మహాసేన్ అనే వ్యక్తి ఒక నిలకడ లేని వ్యక్తి. అతను మాట్లాడిన దాన్ని మీరు నేనైతే పరిగణలోకి తీసుకోను. అతని గురించి మాట్లాడతాను. అంటే ఈ కేసు అనేది సంచలనమైన కేసు. ఇది 2 రాష్ట్రాల మధ్య హాట్ గా. అవును, దానికి సంబంధించి ఒక పార్టీని ఆపాదిస్తే అది జనాలు అదే అనుకుంటారు కదా. పార్టీని ఆపాదిస్తుంది ఎవరండి? దానికి ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది ఎవరిది? కూటమి ప్రభుత్వం. అధికారంలో ఉన్నది ఎవరు? కూటమి. దానిపైన చర్యలు తీసుకోవాల్సింది ఎవరు? దాన్ని మొత్తం బయటికి తీయాల్సింది ఎవరు? బాధ్యత ఎవరిది? వైసీపీయా లేకపోతే ఇంకోటి? అవన్నీ మీరు తీయాలి కదా. మీరు తీయకుండా వైసీపీ కుట్ర అని అంటే ఎలా సరిపోతుంది? మాట అనేస్తే సరిపోతుందా? ఏదేమైనా సరే ఈ మత కొల్లాలను సృష్టించే నాయకులు ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా పార్టీల్ని, ప్రాంతాలని, మతాలని రెచ్చగొడుతున్నారు. బాబు గారేమో మనుషులు అంటే బీసీలు, ఎస్టీలు అని చెప్పేసి విభజన చేసి మాట్లాడుతూ ఉన్నారు, తక్కువ వాళ్ళు గొప్పవాళ్ళు అన్నట్టుగా. ఈయనేమో సనాతన ధర్మం అని చెప్పి ఒక మతాలను విడగొట్టి మాట్లాడుతున్నారు. ఈ రోజు రాష్ట్రంలో అంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పక్కన పెట్టండి అని చెప్పేసి పార్టీలుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి కులం, మతం, ప్రాంతం ఏది చూడకుండా చేయాలని చెప్పన్నారో, ఏదైతే ఆ 3-4 ఉన్నాయో అవన్నీ వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే దానికి రివర్స్ గా వ్యతిరేకంగా. మరి ఈ రోజు ఇన్ని ఇన్సిడెంట్లు జరుగుతున్నాయంటే దానికి కారణం ఏంటండి? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంత దారుణానికి పాల్పడుతున్నారంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏం చూసుకొని చేస్తున్నారు చెప్పండి? ఒకవేళ నిజంగా హత్య అనుకోండి, ఏం చూసుకొని చేస్తున్నారు? ఎవరు సపోర్ట్ తో చేస్తున్నారు? అధికారంలో ఉన్నది ఎవరు? వైఎస్ఆర్సీపీ అధికారంలో లేదు కదా అవన్నీ చేయడానికి అంత పకడ్బందీగా. ఇప్పటి వరకు ఇన్ని రోజులు అవుతున్న వారం గడుస్తున్నా సరే దాని మీద ఎటువంటి ఇది కూడా ఇవ్వలేకపోతున్నారు. మరి ఇంత డెవలప్ అయిపోయింది మాకు అని చెప్పేసి హోమ్ మినిస్టర్ గారు చెప్తున్నారు. టెక్నాలజీ పెరిగింది, మాకు సీసీ కెమెరాలు పెట్టాము, పోలీస్ వ్యవస్థలో సవరణలు తీసుకొచ్చాము, గతంలో నిర్వీర్యం అయిపోయింది, ఏదన్నా సత్వరమే సత్వరమే ప్రజల ముందు పెడతామని చెప్పేసి అన్నారు. ఇంతవరకు అతని పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా బయట తీసుకురాలేదు. అసలు ఏ విధంగా చనిపోయారు ఏంటనేది దానికి సంబంధించింది కూడా ఏది బయట ప్రజల ముందు పెట్టలేదు. మరి ఎందుకు చేస్తున్నారండి ఇవన్నీ? ఎంత పకడ్బందీగా చేయాల్సినంత అవసరం ఏంటి? సరే వైఎస్ఆర్సీపీ చేసిందని ఆ రాజేష్ మహాసేన చెప్తే దాన్ని బయట పెట్టచ్చు కదా. మరి దాన్ని కేసు కట్టాలి, బయట పెట్టాలి, ఇలా పలానా చేసిందని చెప్పాలి కదా. ఎందుకు సార్ ఇవన్నీ? ఎవరిని మభ్య పెట్టడానికి? వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఇంకొకటి ఏంటంటే
జగన్మోహన్ రెడ్డి అంటేనే ఒక క్రిస్టియానిటీకి సంబంధించిన వ్యక్తిగా ఆయనకి ఒక ముద్ర వేసేసి అంబేద్కర్ పుత్రుడుగా అంబేద్కర్ విగ్రహాన్ని మనకు విజయవాడలో అంత పెద్ద విగ్రహాన్ని తీసుకొచ్చి రాజ్యాంగ నిర్మాత అయినటువంటి ఈ రాష్ట్రంలో ఇలా కాదండి, దేశంలోనే ప్రతి ఒక్కరు కూడా ఆయనకి పూజించాలి మనం. ఎందుకంటే ఈ రోజు ఇలా ఉన్నామంటే దానికి కారణం ఆయనే. అంబేద్కర్. ఇప్పుడు ప్రతిది కూడా మీరు ఎన్నికలు ఎలా జరపాలి, ఇప్పుడు మీరు ఎలియన్స్ లోకి ఎలా వచ్చారు, న్యాయ వ్యవస్థ కానీ ప్రతి దాన్ని కూడా అందులో పొందుపరచబడి ఉన్నది. దాని ప్రకారమే మనం అంతా కూడా నడుస్తున్నాం. అటువంటి వ్యక్తిని అవమానించి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అంటే కేవలం ఒక క్రిస్టియానిటీకి సంబంధించిన వ్యక్తి, ఆయన అంబేద్కర్ నే ఇది చేస్తారు, ఎస్టీలు ఎస్సీలనే సపోర్ట్ చేస్తాడు. గత 5 సంవత్సరాల్లో మతాన్ని పెంపొందించారు చెప్తారు. దాని ఏం చెప్తారు? ఏ మతాన్ని అండి? క్రిస్టియానిటీ ఎందుకు మతాన్ని పెంపొందించడం ఏంటి సార్? మతాన్ని పెంపొందించారు. మత మార్పిడులు జరిగినాయి విజయవాడ కృష్ణానది బావి దగ్గర కూడా మత మార్పిడులు అనేది. సార్ ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, మిమ్మల్ని నా దారిలోకి రండి అని చెప్పి నేను చెప్తాను, నాకంటే బుద్ధి లేదు, మీకు కూడా లేనట్టేనా? మీకు కూడా లేనట్టేనా? చెప్పండి దానికి.